తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగువాడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పితామహుడు. ఇతను మరణించినప్పుడు ఇంటి గోడల మీద బొగ్గుతో ఈ విధంగా రాశారు: పొట్టి శ్రీరాములు గారిని పట్టణ పెట్టుకున్న రాజాజీని ఉరి తీయాలి అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఆ బొగ్గుతో రాసిన రాతలు ఎవరు చెరపలేదు. అసలు ఎవరు ఈ రాజాజీ అంటే, ఒకప్పుడు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇతను మన ఆంధ్ర తెలుగు ప్రజల్ని చాలా ఘోరంగా అవమానించేవాడు. ఒక తెలుగువాడు మద్రాసు నడివీధుల్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం దీక్ష చేస్తుంటే ఎవరు కూడా ఒక తెలుగు కన్నెత్తి కూడా చూడలేదు కనీసం. అది తెలుగువారి యొక్క ఐక్యత, గొప్పతనం. దీక్ష 56వ రోజు అతని కళ్ళు, ముక్కు, నోరు నుండి పురుగులు బయటకు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ బాధను తట్టుకోలేక అతను గావు కేకలు పెట్టించేవాడు. తెలుగువారి యొక్క దీన హీన హైన చేతకంటానికి అతని శవాన్ని మోయడానికి కూడా కనీసం 4 తెలుగు వాళ్ళు కరువయ్యారు. చివరికి ఎర్నేని సాగుసుబ్రహ్మణ్యం పురుగులు బట్టి కాకులు పడుతున్న పొట్టి శ్రీరాములు గారి శవాన్ని తాటాకులతో కప్పి గాయకుడు ఘంటసాల గారి వద్దకి చెప్తుంటే అతను వచ్చి శవం ఏదని అడిగినప్పుడు తాటాకులు శవం నుంచి తీయగానే ఆ వాసన భరించలేక అతను దూరంగా వెళ్ళిపోయి వాంతులు చేసేసుకున్నారు ఘంటసాల గారు. తెలుగు జాతి చేతగానితనానికి, తెలుగు వారి యొక్క కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆ శవాన్ని జట్ల బండపై కట్టి మద్రాసు నడివీధుల్లో శవయాత్ర చేస్తూ తెలుగు జాతి పౌరుషం చచ్చిందని, ఇలాంటి చీము నెత్తురు లేని తెలుగు వారి కోసమా ప్రాణం త్యాగం చేసావు శ్రీరాములు అంటూ ఊగిపోయాడు ఘంటసాల. శవయాత్రను చూసి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ కుర్రాళ్లు అమరజీవి జోహార్ అంటూ యాత్రలు కలిశారు. అంతేకాకుండా ఆ తర్వాత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా కలిసి పనికిరాని శాతకానికి తెలుగునా కూడా బయటకు రారా అంటూ పూజ పురాణం పట్టుకుంటే మొత్తం మద్రాస్ క్షణాల్లో మద్రాస్ నగరాన్ని మొత్తం మంటల్లో కాల్చేశారు. మొత్తం అంటే మద్రాస్ నుండి వైజాగ్ వరకు రాష్ట్రం మొత్తం కూడా రావణ రాష్ట్రంగా మారిపోయింది. ఈ విషయం మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి తెలిసి రాజాజీ గారికి చివాట్లు పెట్టి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు.